హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు బ్రహ్మ ఫార్మింగ్ ఛానల్. నేను ఫార్మింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించి వీడియో అయితే చేస్తుంటాను. ఇవాళ ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, టేబుల్ ఫ్యాన్ అనేది స్టాండ్కి సపోర్ట్గా తీసుకునే చోట ప్లాస్టిక్ది ఉంటాయి కదా, అక్కడైతే కొంచెం నార్మల్గా ఉండడం వల్ల అది ఏదైనా వెయిట్ పడినప్పుడు కానీ లేదా కొంచెం ఏమైనా ప్రెస్ చేసినప్పుడు కానీ అలా బెండ్ అయ్యి ఇరిగిపోతుంది. అలా ఇరిగిపోయినప్పుడు ఏంటంటే ఇంకా ఫ్యాన్ అనేది అలా బెండ్ అయ్యే ఉంటుంది. సో అలా బెండ్ అవ్వకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అదైతే అలానే బెండ్ అవుతూ ఉంటుంది, కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా మన మీద అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా అయినప్పుడు అక్కడ బటన్స్ దగ్గర ఉన్న మొత్తం ప్యానెల్ అంతా అయితే మార్చాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ప్యానెల్ వేపియాలంటే 300 నుంచి 350 దాకా అయితే అవుతుంది ఖర్చు. సో అంత ఖర్చు పెట్టకుండా 40-50 రూపీస్లోనే అయిపోయేలా అయితే నేను చేశానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందుకోసం అయితే మనకు సొల్యూషన్ అలాగే చిన్న పీవీసీ పైప్ అయితే కావాలి. సో ఇదైతే 60 mm పైప్ అనమాట. ఇదైతే ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్కి అలాగే కొలాయి వాటర్ కోసం వేసింటారు కదా, అలాంటి పైప్ అనమాట ఇది. ఈ పైప్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక 4-5 ఇంచెస్ అయితే చాలన్నమాట పైపు. సో అలా పైప్ అయితే కట్ చేసుకొని ఇలా ఫ్యాన్కి అయితే స్టాండ్కి ఒకసారి చెక్ చేసుకోవాలి అది ఫిట్ అవుతుందా లేదా అనేసి. నేను తీసుకున్న పైప్ సైజ్ అయితే కరెక్ట్గా అయితే ఫిట్ అయింది. చూసారు కదా, నేనైతే ఫ్యాన్ స్టాండ్కి అయితే బిగించాను అనమాట, అది టైట్గా అయితే పట్టుకుంది. పైప్ తీసుకున్న తర్వాత దాని సైజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట, మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత. ఫస్ట్ స్టాండ్కి అయితే చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫ్యాన్కి కూడా చెక్ చేసుకోవాలి ఎంత పైప్ అనేది దానికి ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది అనేసి. స్టాండ్ అలాగే ఫ్యాన్ సేమ్ సైజ్ కావడం వల్ల పైప్ అనేది రెండిటికి సరిగ్గా అయితే ఫిట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఏదో ఒకటి తీసుకొని ఫ్యాన్కు ఉన్న హోల్ లెంత్ అయితే చెక్ చేసుకోవాలి. సో నేనైతే ఛార్జింగ్ వైర్ తీసుకొని లెంత్ అయితే చెక్ చేశాను అనమాట. ఫ్యాన్కి ఉన్న సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, కాకపోతే కొంచెం లోపల అనేది 1 ఇంచు అంతా చిన్నగా అయితే ఉంటుంది. సో అందుకోసం మనకు పైప్ అయితే కరెక్ట్గా కూర్చోవాలంటే ఒక సైడ్ అనేది కాల్చాల్సి ఉంటుంది. పైప్ని హీట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా హీట్ చేయాలన్నమాట. పైప్ అనేది ఒకే చోట అయితే పట్టుకోకూడదు, చుట్టూ అయితే తిప్పుతూ ఉండాలి. పైప్ అయితే అంతా హీట్ చేయకూడదు, మనకి ఎంత భాగం అయితే పట్టట్లేదో అంత ఒకటి మాత్రమే హీట్ చేయాలి. సో అలా హీట్ చేసిన తర్వాత దాన్ని అనేది ఫ్యాన్లోకి అయితే ఫస్ట్ ఎక్కించాలన్నమాట. అలా ఫ్యాన్లోకి ఎక్కించిన తర్వాత కొద్దిసేపు అయితే అలానే ఉంచాలి. అప్పుడు ఏంటంటే పైప్ అనేది గట్టిపడి అలాగే ఫిక్స్ అయిపోతుంది. అప్పుడైతే పైప్ అనేది ఫ్యాన్కి సరిపోయే సైజులోకి అన్నది మారుతుంది. సో తర్వాత సొల్యూషన్ అయితే తీసుకోవాలి. అలాగే పైప్ కాల్చినప్పుడు వాటికి నల్లగా అయితే మసి అయితే ఉంటుంది. ఆ మసిన్ అనేది ఏదో ఒక క్లాత్ తీసుకొని లేదా బ్లేడ్ తీసుకొని అయితే రఫ్ చేయాలి. అలా రఫ్ చేసినట్టయితే మసి అంతా పోయి సొల్యూషన్ అనేది మంచిగా అయితే అతుక్కుంటుంది. సో ఇప్పుడైతే సొల్యూషన్ అనేది ఫస్ట్ ఫ్యాన్కి ఎక్కించే భాగానికి అయితే సొల్యూషన్ అయితే వేయాలి. ఇలా సొల్యూషన్ రాసిన తర్వాత దాన్ని అయితే ఫ్యాన్లోకి అయితే ఇలా ఎక్కించాలన్నమాట. మనం ఇంతకుముందు కాల్చినందువల్ల ఫ్యాన్లోకి అయితే పైపు కరెక్ట్గా అయితే కూర్చుంటుంది. పైప్ ఎక్కించిన తర్వాత 1 అవర్ కానీ లేదా అది ఆరేంతసేపు అయితే కినా మీరు అలాగనే ఉంచాలి. సో అలా ఎక్కించిన తర్వాత కొంచెం సొల్యూషన్ అయితే వేయాలన్నమాట. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ అనేది అవుతాయి. అలా సొల్యూషన్ వేసినట్లయితే గ్యాప్స్ అనేది ఫిల్ అయ్యి గట్టిగా అయితే పట్టుకుంటుంది పైపు. ఇక్కడ చూసినట్లయితే ఫ్యాన్కి పైప్ అనేది ఎంత ఫిట్ అయిందో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు పైప్ అయితే ఫిట్ అయిందనమాట, ఇది కంప్లీట్గా అయితే ఆరిపోయింది. ఇప్పుడైతే నేను స్టాండ్కి అయితే ఎక్కించబోతున్నాను, కాకపోతే లెంత్ ఎక్కువ కావడం వల్ల కొంచెం అయితే కోసేయాల్సి వస్తుంది. ఇది ఇలానైనా పెట్టుకోవచ్చు, లేదా ఇంత హైట్ వద్దనుకుంటే మాత్రం కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇంత హైట్ వద్దనుకొని నేను కొంచెం అయితే కట్ చేస్తున్నాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పైప్ అనేది ముందే సైజ్ అనేది కరెక్ట్గా అయినా కొలుచుకోండి, లేదా సొల్యూషన్ ఎక్కించిన తర్వాత కంప్లీట్గా ఆరిన తర్వాత అయితే కోయండి, లేదంటే గిన సొల్యూషన్ ఎక్కించినది ఊడొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, కంప్లీట్గా అయితే నేను కోసి దీనికైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఫ్యాన్ చూసినట్టయితే ఇది స్ట్రైట్గా ఉందన్నమాట, కిందికైతే ఇంక అసలు బెండ్ అవ్వదు. ఇప్పుడైతే మీరు ఫ్యాన్ ఉంచినా అలాగే దాని మీద కొంచెం వెయిట్ ఏదైనా పడినా కూడా ఫ్యాన్ అయితే బెండ్ అవ్వడం అయితే అస్సలు జరగదు. నేనైతే ఈ ఫ్యాన్కి కొంచెం హైట్ అనేది పెట్టుకున్నాను అనమాట. లేదు మీకు ఇలా కనపడకూడదంటే కరెక్ట్గా సైజ్ అయితే కట్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి కొంచెం.